ఊర్లు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నారు? పెద్దపురపల్లి నుంచి 4 రోడ్ గార్మెంట్స్ పోయే వెహికల్. ఎవరికి ఏం కాలేదు కదా? డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే అట్లా జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్దే ప్రాబ్లం. రకరకాల బేగాలు దాంట్లో ఉన్నటువంటి సమస్యలే రాలిపోయింది. డ్రైవర్ ప్రాబ్లమే ఇది. బేగం కదా కాబట్టి అందరూ ఓకే. తర్వాత ఎవరు బాధ్యులు? ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. అందులో మా భార్య కూడా ఉంది బస్సులో. ఏం పేరు నీ పేరు? కంపెనీ పోతే పిల్లవాడు ఇప్పుడు వచ్చాడు కదా. ఇప్పుడు ఎవరికైనా తెలియదు అవంతా ఏం అడగడం లేదు. బయలుదేరి టైం అయిపోయింది. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. టైం అయిపోతుంది కాదన్నా. టైం అయిపోతుంది వాళ్ళకి. ప్రాణాలు లెక్కలేదు వాళ్ళకి. టైం అయిపోతుంది. రెస్పాన్స్ తీసుకోవడం లేదు. కంపెనీ వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. నేను కూడా ఆ బండికి ఆ పిల్లల్ని మనకు తెలిసినాడని మనకి అమౌంట్ బాగా తెలిసిన టైం అయిపోతుంది. ఏదో హెల్ప్ అన్నా మీతో వచ్చినట్టు చూద్దామేమో మంచి చెడ్డ చూద్దామని ఉద్యోగంతో వచ్చినా. ఇన్ఫార్మ్ చేస్తున్నారా మీరు? చేసినమ్మా. ఏమంటున్నారు వాళ్ళు? కంపెనీ వాళ్ళు సరే ఏదో చూడండి చూసుకోరండి. నేను కంపెనీ వాళ్ళు ఎవరు రాలేదు. ఓనర్ వస్తున్నట్టు చూసి ఏదో ఒకటి చేస్తారు. ఏ గార్మెంట్? అక్వారాల్ గార్మెంట్. అక్వారాల్ గార్మెంట్. అయింటే లెక్క అనమాట. వాళ్ళ పని ఏదో చూస్తూ ఉన్నారు. దాంట్లో కూడా టైలర్లు చక్కర్లు హెల్పర్లు ఈ క్వశ్చన్లే కానీ మీకేమైంది ఏం కాలేదని ఎవరు అడగల. అందుకని మళ్ళీ ఇంకో బస్సు అంతే. రాని ఎవరు వాళ్ళే రావాలనుకున్నాం. పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు. మా ప్రాణాలకు మేమే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకేం లేదు. వాళ్ళ పని ఏదో చూస్తూ ఉన్నారు. అంతవరకు ఇస్తారు. ఏం మాట్లాడతారో మాట్లాడి మళ్ళీ పోతాం. ఏం జరిగింది చెప్పండి అమ్మా. చెప్పండి ఎన్ని గంటలకు వస్తుంది?